హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టిపికల్ ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా ఆఫ్ గ్రీన్ షేడెడ్ రీజియన్ అంటూ ఏబిసి అనే ట్రయాంగిల్లో కొంత పార్ట్ గ్రీన్ కలర్లో షేడ్ చేయబడింది. ఏబిసి ట్రయాంగిల్ సైడ్స్ వచ్చేసి ఏసీ ఈజ్ ఈక్వల్ 13, ఏబి ఈజ్ ఈక్వల్ టు 14, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15. అయితే ఈ సైడ్స్ మనకు పార్ట్స్గా ఇవ్వబడ్డాయి. 4, 5, 5, 6, 8, 1 ఆ విధంగా. సో ఈ ట్రయాంగిల్లో మనం గ్రీన్ షేడెడ్ రీజియన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది మనకి ఇవ్వబడిన ఫిగర్. ఈ ప్రాబ్లం సొల్యూషన్లో ఒక కీ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని మనం ముందు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక ఎల్లో కలర్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. పిక్యూఎం, పిఎంఆర్ అనే 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేయబడింది. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా బేస్ ఒకే లైన్ పైన ఉంది. ఈ రెండు ట్రయాంగిల్స్లో బేసెస్ క్యూఎం, ఎంఆర్ ఒకే లైన్ పైన ఉన్నాయి. కాబట్టి ఈ ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో వీటి బేసెస్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ హైట్ హెచ్గా తీసుకుందాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఎం బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. కాబట్టి హాఫ్ ఇంటూ క్యూఎం ఇంటూ హెచ్ బై హాఫ్ ఇంటూ ఎంఆర్ ఇంటూ హెచ్. సో హాఫ్ ఇంటూ హెచ్ మనకు న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే క్యూఎం బై ఎంఆర్. అంటే ఒకే లైన్ పైన బేసెస్ ఉండి ఒకే టాప్ వెర్టెక్స్ కలిగిన 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో వాటి బేసెస్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఎం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఎంఆర్ల రేషియో వాటి బేసెస్ క్యూఎం, ఎంఆర్ల రేషియోకి ఈక్వల్ అయింది. సో అది మనకి ఇందులో కీ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సులభంగా సాల్వ్ చేయవచ్చు. సో ఇది మనకి ఇవ్వబడిన ఫిగర్ కదా. ఇప్పుడు ముందుగా మనం కనుక్కోవాల్సిన గ్రీన్ కలర్ క్వాడ్రిలేటరల్ని వెర్టిసెస్ డిఈఎఫ్జిగా తీసుకుందాం. ఇప్పుడు డిఈఎఫ్జి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ముందుగా డిఎఫ్ జాయిన్ చేద్దాం. సో ఇందులో డిబిఎఫ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ డిబిఎఫ్ ట్రయాంగిల్, డిఎఫ్జి ట్రయాంగిల్ రెండు కూడా ఒకే లైన్ పైన బేసెస్ ఉన్నాయి. బిఎఫ్ఎఫ్జీలు రెండింటికి కూడా ఒకే టాప్ వెర్టెక్స్ డి ఉంది. కాబట్టి వాటి ఏరియాస్ రేషియో వాటి బేసెస్ రేషియో అనే 6:8కి ఈక్వల్. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిఎఫ్ ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్జి ఈజ్ ఈక్వల్ 6:8. కాబట్టి ఆ ఏరియాస్ మనం 6x, 8xగా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ డిబిఎఫ్లో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, డిఈఎఫ్ అట్లాగే ఈబిఎఫ్. ఈ రెండిటి బేసెస్ డిఈ, ఈబీలు ఒకే లైన్ పైన ఉన్నాయి. రెండింటికి ఒకే టాప్ వెర్టెక్స్ ఎఫ్. కాబట్టి వాటి ఏరియాస్ రేషియో కూడా వాటి బేసెస్ రేషియోకి ఈక్వల్. అంటే డిఈఎఫ్ ట్రయాంగిల్ ఏరియా, ఈఎఫ్బి ట్రయాంగిల్ ఏరియాస్ రేషియో వాటి బేసెస్ డిఈ, ఈబీల రేషియో అంటే 5:5కి ఈక్వల్. అంటే 1:1. అంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ డిబిఎఫ్ ఏరియా 6x అనేది డిఈఎఫ్, ఈఎఫ్బిల సమ్కి ఈక్వల్. కాబట్టి మళ్ళీ ఆ రెండు ఈక్వల్ కాబట్టి ప్రతిదీ కూడా 3x, 3x అవుతాయి. ఈ విధంగా ఇప్పుడు డిసి జాయిన్ చేద్దాం. డిజిసి ట్రయాంగిల్ తీసుకుందాం. డిఎఫ్జి, డిజిసి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఒకే లైన్ పైన బేసెస్ ఉన్నాయి. ఎఫ్జిజిసిలు ఒకే లైన్ పైన ఉన్నాయి. రెండింటికి కూడా టాప్ వెర్టెక్స్ వచ్చేసి డి. కాబట్టి ఈ రెండింటి ఏరియాస్ కూడా వాటి బేసెస్ రేషియోలో ఉంటాయి. అంటే ఈ రెండింటి బేసెస్ మనకి 8:1 కాబట్టి ఆ రెండింటి ఏరియాస్ రేషియో కూడా 8x:1x అవుతుంది. సో ఆల్రెడీ ఇది 8x కాబట్టి ఇప్పుడు డిజిసి ఏరియా వచ్చేసి x. ఓకే, ఇప్పుడు మనకు డిబిసి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే 3x + 3x + 8x + x అంటే మొత్తం ఏరియా 15x. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏసీడి
డిసిబి, ఈ రెండు ట్రయాంగిల్స్ బేసెస్ కూడా అంటే ఏడి డిబిలు ఒకే లైన్ పైన ఉన్నాయి. రెండిటికి ఒకే టాప్ వెర్టెక్స్ సి ఉంది కాబట్టి ఆ రెండిటి ఏరియాస్ కూడా వాటి బేసెస్ రేషియోలో అంటే ఏడి డిబిల రేషియోలో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏడిసి ఏరియా వై తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏడిసి ట్రయాంగిల్ ఏరియా డిబిసి ట్రయాంగిల్ ఏరియాస్ రేషియో అంటే 15x:y అనేది వాటి బేసెస్ 4:10కి ఈక్వల్ అవుతుంది. సో 15x:y ఈజ్ ఈక్వల్ టు 10:4. సో దాని నుంచి మనం y ఫైండ్ అవుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 6x వస్తుంది. ఓకే, ఇప్పుడు y ప్లేస్లో 6x రాసుకున్నాం. ఇప్పుడు మనకు టోటల్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 15x + 6x 21x. కానీ మనం సైడ్స్ ద్వారా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. సో ముందు సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏమవుతుంది, s ఈజ్ ఈక్వల్ టు a + b + c/2 అంటే 13 + 14 + 15/2 అంటే 21 అవుతుంది. అట్లాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు √s × s - a × s - b × s - c ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి 84 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అనేది 15x + 6xల సమ్కి ఈక్వల్. అంటే 15x + 6x ఈజ్ ఈక్వల్ టు 84 కాబట్టి 21x ఈజ్ ఈక్వల్ టు 84, x ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకు కావాల్సిన గ్రీన్ షేడెడ్ రీజియన్ ఏరియా తీసుకుందాం. ఏరియా ఆఫ్ గ్రీన్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు 3x + 8x అంటే 11x అంటే 11 × 4 44 స్క్వేర్ యూనిట్స్. ఆ విధంగా ఏరియా ఆఫ్ గ్రీన్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు 44 స్క్వేర్ యూనిట్స్. అది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్.